సార్ ఇక ఇప్పుడున్న నియోజకవర్గంలో చూసుకుంటే పిఠాపురం ఒకటి హాట్ టాపిక్ అయిపోయింది సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేయడం వల్ల అది కాస్త హాట్ టాపిక్ నియోజకవర్గం అయితే అయింది. అక్కడే ఎక్కువ పోలింగ్ జరిగినట్టు కూడా వార్తలు రావడం చూస్తున్నాం. 80+ అక్కడ పోలింగ్ అయినట్టు కూడా ఉంది. మరి ఈసారి పవన్ కళ్యాణ్ గారు అక్కడ వంగ గీత గారి పైన గెలుస్తారా? అంటే ఎలక్షన్స్ కొన్ని రోజుల ముందర ప్రచారం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వంగ గీత గారిని డిప్యూటీ సీఎంగా చేస్తాను, ఇక్కడ గెలుస్తే అని కూడా ప్రకటించడం చూసాం. అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి అంత పట్టుదలగా ఉన్నారని కూడా చెప్పుకోవడం చూసాం. మరి ఏంటి సార్ ఈ పిఠాపురం నియోజకవర్గం పైన మీ రివ్యూ ఏంటి? అంటే జనరల్గా ఎవరినన్నా ఒకరిని ఇద్దరిని అడుగుతామండి. సర్వే ఇటువంటివన్నీ నా దగ్గర లేవు. అక్కడ పిఠాపురంలో ఇంతకుముందు నిలబడుతున్న కేవీసీహెచ్ మోహన్ రావు అని మా ఫ్రెండే నిలబడుతుండేవాడు. నాకు బాగా గోదావరి జిల్లాకు కూడా ఇన్ఛార్జ్ ఉన్నాను. కాపులు కూడా బాగానే ఉంటారు, సఫిషియెంట్ నెంబరు. అయితే ఏమిట్రా అనంటే నిన్న ఆయన పవన్ కళ్యాణ్ నిలబడడంతో పిఠాపురంకు ప్రాముఖ్యత వచ్చింది. కొంచెం ఇనిషియల్ స్టేజెస్లో అయితే 20 సీట్లైనా మనకు ఎందుకు కలిసి పోటీ చేయడం ఎందుకు, ఇటువంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు. పోలింగ్ తుది దశకు వచ్చి, పోలింగ్ కాదు, ఎన్నికలు ప్రచార సరళి తుది దశకు వచ్చేసరికి కాపులు బాగానే జనసేనకు ర్యాలీ అయినారు. కాపులు జనసేన తరపున ర్యాలీ కావడంతో ఫ్రంట్కు మేలు జరిగింది, ఎన్డీఏ ఫ్రంట్కు మేలు జరిగింది. ఎందుకంటే ఈ కాపుల ఓట్లు కూడా యాడ్ అయిపోయినాయి కదా. యాడ్ అవడంతో ఎన్డీఏకి అది ఒక బలం చేకూర్చింది. సరే, ప్రత్యేకించి పిఠాపురం గురించి అడిగినప్పుడు ఈ జనసేన రావడంతో ఈ కాపులంతా ఏకం కావడము, దానివల్ల ఎన్డీఏకు బలం చేకూరడంతో కొంచెం వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ నాయకుడికి కానీ కొంత జనసేన నాయకుడు అంటే కోపం ఉంది. ఇతను బెండ్ కాకుండా గట్టిగా నిలబడి కాపు సామాజిక వర్గాన్ని అంతా సమీకృతం చేసి ఎన్డీఏకు పోయేదానికి దోహదపడినాడని కొంత కోపం ఉంటుందిలేండి ఎవరికైనా. అందువల్ల వంక గీతను ఎంకరేజ్ చేయడం కానీ మాట్లాడడం కానీ కొంచెం ఫైనాన్స్ కూడా చేసినారన్నారు, ఎక్కువగా డబ్బు. అందుకే ఎక్కువ పంచారని, ఏది పవన్ కళ్యాణ్ కంటే కూడా ఎక్కువ పంచినారని. అయినా కానీ ఆయన హీరో కావడం ఒకటి, రెండోది ఒక బలమైన సామాజిక వర్గం, ఆ ప్రాంతంలో ఉండే బలమైన సామాజిక వర్గం చెందినవాడు కాబట్టి కొత్తగా పార్టీ పెట్టడము, ఈ కారణాలన్నిటి వల్ల ఆయన గెలిచేదానికి ఇబ్బందికర పరిస్థితి ఉండదు. ఒకవేళ ఒక 400-500 ఓటుకు ఇచ్చే డబ్బులు తేడా ఉన్నా కానీ అది తప్పకుండా ఆయన్ను గెలిపిస్తారని నేను అనుకుంటున్నాను పిఠాపురంలో. సార్, పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారానికి లాస్ట్ రోజు రామ్ చరణ్ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రచారం చేయడం చూస్తాం. అదే రోజు అల్లు అర్జున్ గారు ఇటు వైసీపీ వాళ్ళ ఫ్రెండ్ శిల్పారావి గారి కోసం వచ్చారు ప్రచారం చేయడానికి. అయితే ఇది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇది చాలా చర్చనీయాంశంగా కూడా మారింది. అంటే ఇటు పవన్ కళ్యాణ్ గారికి కాకుండా అటు శిల్పారావి గారికి వెళ్ళడం కాస్త వివాదాస్పదమైంది. ఇప్పుడు నాగబాబు గారు ఒక ట్వీట్ చేశారు నిన్న నైట్, ఎలక్షన్స్ పూర్తయిన తర్వాత ప్రత్యర్థుల కోసం పనిచేసే వాళ్ళు మావారైనా సరే వాళ్ళు పరాయి వాళ్ళు మా కోసం పనిచేస్తే వాళ్ళు మా వాళ్ళు అన్నట్టు ఒక ట్వీట్ చేశారు. ఇది ఆయన పేరు మెన్షన్ చేయకుండా చాలామంది ఇది అల్లు అర్జున్ గారిని ఉద్దేశించి చేసిందని చెప్పేసి చర్చలు అయితే జరుగుతున్నాయి. నిజంగా అల్లు అర్జున్ గారు అంత ఇంపాక్ట్ చూపించి ఉంటారంటారా? మీ ఒపీనియన్ దీనిపై? అంటే ఇప్పుడు గతంలో లేదు కానీ నిన్న ఈ ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత ఇనిషియల్గా రియాక్షన్ ఉండినా తుదకు కాపు సామాజిక వర్గం అంతా ఆయన వెంట నిలబడినారు. వారి కుటుంబం కూడా ఎప్పుడు లేని విధంగా ఇంతకుముందు చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు కూడా అందరూ బహిరంగంగా బయటకు రాలేదు. ఇప్పుడు బహిరంగంగా అందరూ కూడా ఆయనకు మద్దతు పలికారు, జనసేనకే, పవన్ కళ్యాణ్ జనసేనకే. ఇక్కడ వచ్చేసరికి ఈ నంద్యాలలో సెగ్మెంట్లో అతని ఏ విధంగా స్నేహితుడో ఏదో సంబంధాలు ఉన్నట్టుంది. పర్సనల్గా వాళ్ళిద్దరికీ ఫ్రెండ్షిప్, ఇతర లావాదేవీలో ఏవో సంబంధాలు ఉన్నట్టుంది. పర్సనల్ ఫ్రెండ్ కాబట్టి ఆయన వరకు పోయి ఆయన వివాదం చేసినట్లే మాట్లాడింది లేదు, మద్దతు పలికింది లేదు, ఆయన ఏం ఉపన్యాసం చెప్పింది లేదు.
కొంచెం అభివాదం చేసి ఆయన్ను పలకరించి వచ్చినారు. హీరో కాబట్టి సినిమాల్లో నటించుతున్నాడు కాబట్టి ఒక ప్రాచుర్యం అయితే వస్తుందిలేండి. దానివల్ల భేదాలు ఉంటాయని నేను అనుకోను. ఇతను ఇక్కడికి వెళ్ళిన దానివల్ల దాని ప్రభావం అక్కడ ఓటర్ల మీద పడింటుంది అని నేను అనుకోను. అది ఏదో పర్సనల్గా ఈక్వేషన్లో వచ్చిన దాని కిందనే ట్రీట్ చేసినారు కానీ ఇక్కడికి పోయిన దానివల్ల కుటుంబంలో విభేదాలు ఉన్నాయి. సామాజిక వర్గమును ఓట్లు చీల్చగలిగినంత ప్రభావం ఏం చూపించలేదు అంట. సార్ ఇక ఎలక్షన్స్ జరిగేటప్పుడు కొన్ని అల్లర్లు చూసాం. పల్నాడులో అయితే ఎంత బీభత్సం సృష్టించారో మనకు చూసింది. ఇంకో తెనాలిలో ఒక ఎమ్మెల్యేని ఒక సామాన్య ఓటర్ కొట్టాడు. అంతకుముందు ఆ ఎమ్మెల్యే కూడా కొట్టడం చూస్తాం. ఇటువంటి పరిణామాలు చూసాం కదా సార్. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే వీటిని ఏ విధంగా అంటే జనరల్గా ఎన్నికలు అన్నాక అక్కడక్కడ చెదురుముదురుగా ఇటువంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఓవరాల్గా చూస్తే ప్రశాంతంగా జరిగిన కింద లెక్క. ఇంతకంటే కూడా ఎక్కువ సంఘటనలు చెదురుముదురు సంఘటనలు జరిగినవి ఎలక్షన్లో ప్రతి ఎలక్షన్లో కామనే. ఈ తూరి కొన్ని చోట్ల జరిగినాయి. అంటే ఇక్కడ కూడా ఎమ్మెల్యే సరే క్యూలో ఉన్నారు. మామూలుగా క్యూ దాటిపోయేటప్పుడు ఏమయ్యా క్యూలో రండి అని ఓటర్ అంటారు. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఓటరే దేవుడు, నాయకుడు అన్నీ ఆయనే. అటువంటి సందర్భంలో ఓటర్ వెళ్ళినప్పుడు కొంచెం పని ఉందిలేనా, నేను తొందరగా పోవాలా, అందువల్ల పోతానండి ఏమనుకోవద్దని చెప్పి పోయిండేది. నన్ను ప్రశ్నిస్తామని ఆయన కొట్టడము, ఆయన కొట్టినాడు కదా అని ఈయన రియాక్ట్ అయ్యి కొట్టడము జరిగినాయి. కొంత పల్నాడు ఏరియాలో ఏదో చెదురుముదురు సంఘటనలు జరిగినాయి. మొత్తం మీద చూస్తే ప్రశాంతంగా జరిగినట్టే లెక్క వేసుకోవాలి. సార్ ఫైనల్గా ఈ 2024 ఏపీ ఎలక్షన్స్ ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్స్ అన్నిటికంటే కూడా చాలా హోరాహోరీగా జరిగింది. చాలా భిన్నమైనవి, ప్రత్యేకమైనవి అని కూడా చాలామంది మాట్లాడుకోవడం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా నేను ఎన్నో ఎన్నికలు చూశాను, ఇది మాత్రం చాలా ప్రత్యేకమైనవి కూడా చెప్పుకోవచ్చు. అయితే ఎందుకు ఇంత భిన్నంగా మారాయి ఈ ఎలక్షన్స్? మీ ఒపీనియన్ అంటే మీరు కూడా చాలా ఎలక్షన్స్ చూస్తారు కదా, ఇవి చాలా ప్రత్యేకమైనవి అంటారు? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక సైడ్ అయినారు. మిగతా జనసేన, బీజేపీ, తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక పక్క అయినారు. అంటే ఎన్డీఏ అనుకో, ఆల్మోస్ట్ ఎన్డీఏ అయినప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రతిష్టాత్మకమైన ఎలక్షనే ఇది. ఎందుకంటే ఆయన వయసు రీత్యా చూసిన 5 సంవత్సరాల అధికారంలో లేకుండా పోవడం అయితేనేమి అవన్నీ ఆయనకు ప్లస్ పాయింట్స్. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి మంచి మెజారిటీ ఇచ్చారు. ఎందుకంటే ఆయన ఊహించని మెజారిటీ ఇచ్చినారు. ఒక మారు చూడండి, నన్ను ఒక మారు చూడండి అంటే చూద్దాం, యువకుడు కదా ఎలా ఉంటుందో పరిపాలన, ఒక మారు చూద్దామని ప్రజలు ఎంతో ఆశతో వేశారు. ఏదేదో ఊహించుకొని వేశారు. ఇప్పుడు ఆయన ఏమైందంటే ఎక్కువ భాగం సంక్షేమం మీద దృష్టి పెట్టారు. సంక్షేమ కార్యక్రమాలకు ఇవ్వటం, వాళ్ళంతా నాకు ఓటర్లు అవుతారో అనుకోవడం. ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ఏమొస్తుంది అని అంటే చాలామంది అనేది ఏమంటారంటే ఇప్పుడు డీజిల్ మీద పన్నులు వేస్తుంది కనపడుతుంది. ఇప్పుడు ఆంధ్రాలో ఎక్కువ, అన్నిటికంటే అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రాలో ఎక్కువ డీజిల్. మద్యం కూడా ధరలు ఎక్కువ, అవి నాసిరకం సరుకు, ఇటువంటివన్నీ సామాన్య ప్రజలకు తెలిసిపోతున్నాయి. మా డబ్బే కదా మాకు ఇస్తాండేది, ఆయన ప్యాకెట్ మనీ ఏమి ఇవ్వలేదు కదా అని ఆ సంక్షేమ పథకాల మీద ఎవరు వచ్చినా ఇస్తారు. ఏ పార్టీ వచ్చినా ఇటువంటి ఇంకొక పేర్లతోనో ఇంకొక రకంగానో అయ్యే సంక్షేమ పథకాలు ఎవరు వచ్చినా ఇస్తారు. అభివృద్ధి అనేది కుంటుపడింది. దానివల్ల కొంత బలహీనపడడం జరిగింది. ఇద్దరికి కూడా మళ్ళీ అధికారంకు రావాలనే తపన జగన్కు ఉంది. ఏదో ఒక విధంగా ఒక మారైనా సీఎం పీఠం అధిష్ఠించాలని తెలుగుదేశంకు. ఇద్దరు బాగా పోటాపోటీగానే డబ్బులు కూడా ఖర్చు పెట్టడం జరిగింది, తిరగడం జరిగింది. అందువల్ల ప్రజలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎంతో ఉత్సాహంగా పోయి పోలింగ్ శాతం బట్టి తెలుస్తుంది కదా, వారి ఉత్సాహం తెలుస్తుంది. అందుకనే ఇవి ప్రతిష్టాత్మకంగా తయారైనాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్.